నమస్తే. ప్రస్తుతం మనం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉన్నాం. సో రీసెంట్‌గా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇచ్చిరో, సో దానికి ఆ రోజే పుట్టింది, ఆ రోజే చనిపోయిందని చెప్పేసి అన్నీ కూడా అవన్నీ చేసిర్రు. దాని తర్వాత ఈరోజు పిండం ప్రదానం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు నిరుద్యోగులందరూ. అండ్ అలాగే రీసెంట్‌లీ అద్దంకి దయాకర్ కూడా వచ్చి ఇక్కడికి వచ్చేసి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. సో అతను వచ్చి నిరుద్యోగులతో మాట్లాడి సో వాళ్ళతో చర్చించిన సందర్భం కూడా చూసినాం. అయినా సరే మళ్ళీ నిరుద్యోగులు ఎందుకు ఇట్లా ఈ విధంగా ధర్నా ఎత్తుతారని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అశోక్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, ఏంది రీసెంట్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అద్దంకి దయాకర్ గారు ఇక్కడికే వచ్చిర్రు, మాట్లాడారు. ఆ నేపథ్యంలో మీరు కూడా మాట్లాడారు. ఆయన కొన్ని ప్రశ్నల వర్షం కూడా కురిపించారు. సో మళ్ళీ మీరు ధర్నా? అంటే అద్దంకి దయాకర్ గారు 3 రోజులలో మేము ముఖ్యమంత్రి గారు తీసుకుపోతామని చెప్పిండు. 3 రోజులు అయిపోయింది కదా మరి. ఇయాలకి ఎన్ని 10 రోజులు అవుతుంది. దాదాపుగా 8, 9 రోజులు అవుతుంది. పైగా మేము 12వ తారీఖు పెట్టుకున్నాం. 12లోగా అద్దంకి దయాకర్ గారు మాట్లాడుకోండి, మీకు అవకాశం ఇప్పటికి కూడా ఉంది. ముఖ్యమంత్రితో కలిపియడం కాదు, ముఖ్యమంత్రిని మా జనంలోకి రండి అని చెప్పేసి. ఎందుకంటే జనంలోకి వెళ్ళి ఎన్నికైన ముఖ్యమంత్రి కదా. ఆయన రాహుల్ గాంధీ జాతీయ నాయకుడు రావడానికి అలా ముఖ్యమంత్రి రావడానికి టైం లేదా? జాతీయ నాయకుడికి టైం ఉంది, ఆయన మా అవసరం ఉంది. మాతో ప్రచారం చేయించుకున్నారు, బస్సులు పెట్టినారు, ఆ ఊర్లలో తీసుకుపోయినారు, ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ రావడానికి ఇబ్బంది ఏంటి? కాబట్టి అద్దంకి దయాకర్ గారు మీరు మధ్యవర్తిగా ఉన్నారు. ఎమ్మటే తక్షణమే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆయన దోలుకొని సిటీ సెంటర్ లైబ్రరీ రావాల్సింది కోరుతా ఉన్నాం. లేదంటే మేము ఆగస్టు 12వ తారీఖు నాడు మా ప్రోగ్రామ్ అనేది బలంగా నిర్వహిస్తాం. అంటే ఇటు అద్దంకి దగ్గరతో సంప్రదింపులు చేసే ప్రయత్నం చేశారు. అంటే 3 రోజులు టైం ఇచ్చారు, 3 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పారు. సో మళ్ళీ ఒకసారి అతని దగ్గరికి వెళ్ళి కలిసే ప్రయత్నం కానీ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ విద్యార్థులు కలిశారు, మాట్లాడారు. ఈ 2-3 రోజులు అరేంజ్ చేస్తామని చెప్పిండ్రు. అందుకే ఆయనకు డెడ్ లైన్ కూడా మేము ఇచ్చినాం. బట్ అది కాకపోతే ఆగస్టు 12వ తారీఖు నాడు చలో గాంధీ భవన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఈ లోపుగా అద్దంకి దయాకర్ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ పట్టుకురావడము, లేదా అక్కడనే ముఖ్యమంత్రి కార్యాలయంలో 100 మందితో ఒక సభ పెట్టడము, ఏదో ఒకటి చేసి సమస్య పరిష్కారం అయితే. పరిష్కారానికి టైం ఉంది, ఇంకా 3-4 రోజులు టైం ఉంది. ఆ 3-4 టైంలలో వాళ్ళు కనుక ఇనిషియేట్ తీసుకొని కల్పిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. లేదంటే మాది చలో గాంధీ భవన్ అని 12వ తారీఖున నిర్వహిస్తాం. శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందితోని గాంధీ భవన్కి పోయి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా ప్రతి విద్యార్థిని కూడా మేము కోరుతా ఉన్నాం. అంటే మీరు ఈ విధంగా ధర్నాలు చేస్తున్నారు అంటే మీరు ఇక్కడ అశోక్ సార్ అండ్ అశోక్ సార్ సంబంధించి నిరుద్యోగులందరూ ఇక్కడ సెంట్రల్ లైబ్రరీలో, కొంత ఉస్మాన్ యూనివర్సిటీలో చేస్తారు, మరి ఇంకొంతమంది ఆర్టీసీ క్రాస్. అంటే ఈ విధంగా సపరేట్ చేస్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తారు, వీళ్ళందరూ కూడా సో కార్యకర్తలు, ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ పార్టీ చెప్పిస్తున్నారు, ఈ విధంగా మీ పైన నిందలు వస్తున్నాయి, అందరూ చెప్తాను ఏమంటారు? అశోక్ సార్ గురించి తెలుసు, ఎందుకంటే గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళ గవర్నమెంట్ కొట్లాడినా, వీళ్ళు ఇస్తలేరు కాబట్టి వీళ్ళ గవర్నమెంట్ కొట్లాడుతున్నాం. నిరుద్యోగులకి ఏ రాజకీయ పార్టీలు ఏమి, విద్యార్థి సంఘాలు అనుబంధంగా ఉంటాయి. అంటే సిటీ సెంటర్ లైబ్రరీ కానీ, ఉస్మాన్ యూనివర్సిటీ కానీ విద్యార్థులు అనేవాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ హక్కుల కోసం మాట్లాడుతున్నారు, నోటిఫికేషన్ కోసం మాట్లాడుతున్నారు. వాళ్ళకు రాజకీయ మాటలు అవసరం ఏం లేదు. నోటిఫికేషన్లు ఇస్తే మేము పోయి రమ్మన్నా కూడా, ఇప్పుడు నేను సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చిన నేను ఆ నోటిఫికేషన్లు ఇస్తే బయటకు పోయి ప్రెస్ మీట్ పెడదామని కూడా ఒక్కళ్ళు కూడా రారు. మీరు ఏ ఉద్యోగాలు ఇస్తలేరు కాబట్టి నిరుద్యోగులు అనేవాళ్ళు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే మీరు ఇచ్చిన హామీలు అమలు పరచాలని మీరు స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. అంటే ఇటు ఆగస్టు 15 అంటే ఇంకో 4-5 రోజులు ఉంది. ఈ నేపథ్యంలో సో ఆగస్టు 15 రోజు రాబోతుంది అని చెప్పి ఒక ఊహాగానాలు వినిపిస్తుంది. సో దానిపైన ఏమంటారు? దానికోసమే ఆగస్టు 15 నాడు ఒక తీపి కవర్ కోసమనే, దానికంటే ముందే ఆగస్టు 12వ తారీఖు నాడే ప్రభుత్వం పైన ప్రెజర్ పెట్టడం కోసమే మీ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఒకవేళ మేము ఆగస్టు 15వ తారీఖు నాడు ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన ఇస్తున్నాం, మీరు రావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి గారి చేత ఒక అధికారిక ప్రకటన ఇప్పిస్తే మేము తర్వాత మీరు ఆగస్టు 15 తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. మొత్తం మీదనైతే నోటిఫికేషన్లు వచ్చే వరకు అయితే వదిలిపెట్టాం. ఇది మాత్రం ఉన్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇది అంటే ఆగస్టు 12వ తారీఖున సో అందరం కూడా కలిసి చలో గాంధీ భవన్ అని చెప్పి పెట్టుకోండి. ఎందుకంటే అద్దంకి దయాకర్ వచ్చి 3 రోజులు మాట్లాడారు, 3 రోజులలో మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అయినా సరే 3 రోజుల్లో పరిష్కరించిన నేపథ్యంలో సో ఇంకా 10 రోజులు అయిపోయింది. అయినా సరే ఇంకా టైం ఇస్తాం, మేము 12వ తారీఖు వరకు టైం ఉంది మీకు. ఆగస్టు 15 లోపు ఏదో ఒక తీపి కబురు మాత్రం మా నిరుద్యోగులకు చెప్పాలి. ఒకవేళ మీరు నిరుద్యోగులు నోటిఫికేషన్ ఇస్తామని మేము ఈ విధంగా మాకు టైం కూడా ఉండదు, వచ్చి మేము రోడ్లపైన ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, ఇవన్నీ కూడా చేయడానికి టైం కూడా, ఎందుకంటే అందరు విద్యార్థులు చదువుకుంటారు. సో కాబట్టి ఏదైతే అద్దంకి దయాకర్ వచ్చి మాట్లాడారో సో అదేవిధంగా ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి సో 12వ తారీఖు ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పి కూడా అశోక్ సార్ కావచ్చు నిరుద్యోగులు అందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.